కాంగ్రెస్ వాళ్ళకి పరీక్ష పెట్టండి క్రాంతి మీ ఇంటర్వ్యూలో 1 గంట కేసీఆర్ పదం లేకుండా మాట్లాడండి అని ఎవరన్నా పాస్ అయితే నేను దేనికంటే దానికి సిద్ధం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎట్లా గుర్తు చేసుకోరండి చేసుకుంటారు అంటే కదా పరిపాలన విధ్వంసం కదా ఎందుకు గుర్తు చేసుకోవాలి ఆయన చేసిందంతా దుర్మార్గమే కదా దుర్మార్గం ఎందుకు గుర్తుంచుకోవాలి మీరు మంచోళ్ళని గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు కేసీఆర్ విధ్వంసం చేసిండు అంటున్నారు విధ్వంసకుని ఎందుకు యాద్ చేసుకుంటారు ఆయన మంచి చేసిండు కాబట్టి ఇలా ఆయనను విధ్వంసం అని చిత్రీకరించాలని మీరు చెప్తున్నారు ఇలా మీరు డెఫినెట్గా కొన్ని ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు క్రాంతి డెఫినెట్గా జరుగుతాయి కొన్ని వర్గాలకు కొంత అన్యాయం జరగవచ్చు కొన్ని వర్గాలకు మేము చేయలేకపోవచ్చు కొన్ని విషయాల్లో తొందరగా రెస్పాండ్ కాలేకపోవచ్చు కొన్ని విషయాల్లో మా ప్రజాప్రతినిధులు సరైనటువంటి ప్రయత్నం ప్రజల కోసం చేయలేకపోవచ్చు ఇవన్నీ కూడా సవరించుకుంటాం కదా డెఫినెట్గా రైట్ ఓకే మీరు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాం ఎందుకు ఎమ్మెల్యేల మార్పు ఎందుకు చేయలేదు మరి చేయాల్సి ఉండేని అందరం అనుకున్నాం క్రాంతి అంటే మాలాంటి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఇంతకాలం వాళ్ళు మన పార్టీతో కలిసి నడిచిండ్రు కదా ఇబ్బంది ఏముండదులే అనేటువంటి దాంతో పోయిండు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఆలోచన ఇప్పుడు మా ఆలోచన అన్నీ చెప్తారు కేసీఆర్కు చివరి నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి సందర్భంలో ఏ 2 సందర్భాల్లో మనతో ఈ 10 ఏళ్ళు నడిచిర్రు కష్టకాలంలో ఉన్నారు ఎందుకు పోని ఈసారి కూడా ఉండలే అని కేసీఆర్ కొంత ఉదార స్వభావం చూపించు దాంతో ఏమైంది ఇలా 1.8% కదా క్రాంతి మేము ఏది ఘోరంగా తాడి చెట్టు లోతంతా మేము ఓడిపోలేదు కేవలం 1.8% ఓటింగ్తో మేము 39 స్థానాలు గౌరవప్రదమైనటువంటి స్థానాలు వచ్చినాయి ఏ రాజకీయ పార్టీ అయినా 119 స్థానాల్లో 39 స్థానాలు అనేది 40% దాదాపుగా 37-40% 40% ఓట్లు వచ్చినాయంటే ప్రజలు చీత్కరించినట్టు కాదు ఎంతో కొంత అసంతృప్తి ఉన్నట్టు మా పార్టీ మీద అసంతృప్తి మేము ఓడిపోయినాం తప్ప మమ్మల్ని వ్యతిరేకించో లేకుంటే చెండాడో ప్రజలు ఓడించలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని నేను అంట మీరు ఏమంటారు దానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు దానికి ఒక గీటు రాయి ఉండాలి కదా క్రాంతి నిజంగానే ఒక మనిషి మంచి పని చేసిండంటే దానికి కొన్ని గీటు రాయిలు ఉండాలి ఏం మంచి పని చేసిండు ఇలా హెచ్సిఈలో విద్యార్థులు 400 ఎకరాలు వాళ్ళ భూమి తీసుకుంటుంటే నిన్న మీరు చూసిండ్రు ప్రజాపాలన కావాలన్నాడు ప్రజాపాలనలో ఏమన్నాడు ఆయన పోలీసుల పాలన బాగా జరుగుతున్నది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అన్నాడు నిన్న మహిళలను గొరగొర ఈడ్చుకుంటూ పోయి అందరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ఏమడుగుతారు వాళ్ళకి ఏమైనా ఇల్లు కావాలంటుర్రా లేకుంటే రేషన్ కార్డు కావాలంటుర్రా ఏం కావాలంటారు క్రాంతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమిని కాపాడు మహాప్రభని వేడుకుంటే కూడా నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకపోతే ఎట్లా క్రాంతి అదొక్కటే కాదు ఈ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు ఉన్నాయి అన్నారు క్రాంతి ఇలా ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి మనం చూసినాం కదా కానీ నేను ఏమంటున్నా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే దానికి చివరికి మా హరగోపాల్ లాంటి వాళ్ళను ఒక మైనింగ్ దగ్గరికి పోతామంటేనే ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏం జరుగుతున్నది అంటే నిజంగానే కేసీఆర్ గారి పరిపాలనలో నిర్బంధం జరిగితే మరి ఈ నిర్బంధం ఏంది ఈ నిరుద్యోగ యువకులు అశోక్ నగర్ సెంట్రల్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి పోయి తీసుకుపోయి కొట్టిరి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నందుకు కొట్టిరి పాపం మా జర్నలిస్టులు ఎక్కడైనా ప్రజలు మాట్లాడితే వాళ్ళని చూపించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించబట్టి జర్నలిస్ట్ ఎవడు యూట్యూబ్ వాడు ఎవడని బెదిరించబట్టి ఏం జరుగుతున్నది నిజంగానే మంచి పరిపాలన గీట్రాయ్ అంటే డెఫినెట్గా ఏదైనా మంచి చేసి ఇప్పుడు నిన్న సన్న బియ్యం ఓకే మంచిగా చేయండి గణన చేసిండు కుల గణన మంచిది అని స్వాగతించినాం